హీలింగ్ వాస్తుకి స్వాగతం మిత్రులారా. ఈ రోజున వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు బయట 40 సంవత్సరాలుగా జరుగుతున్న తంతు ఏంటంటే పూర్తిగా మూలకి ద్వారాలు పెట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే తూర్పు ఉత్తరాలు తీసుకునేటప్పుడు ఈశాన్యాలలో పశ్చిమం తీసుకునేటప్పుడు పశ్చిమ వాయువు పక్కన పూర్తిగా కార్నర్లో, అలాగే దక్షిణం తీసుకునేటప్పుడు దక్షిణం ముఖంగా దక్షిణ ఆగ్నేయంగా పెట్టుకోవడం అనేది ఒక పద్ధతి అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది మిత్రులారా. కానీ వాస్తవంగా సనాతన వాస్తు ధర్మంలో స్థాపత్య వేదంలో చెప్పింది ఏంటంటే కార్నర్స్కి పెట్టుకోరాదు మిత్రులారా అని చెప్పారు. ఎందుకు ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే రకంగా ఈ మధ్య కొంతమంది వాస్తు పండితులు పూర్తిగా ఇంట్లోనే 4 పక్కల 4 సెంట్రల్ ద్వారాలు అనేవి పెట్టించడం అనేది జరుగుతుంది. లేదా ఆ యొక్క సెంట్రల్ ద్వారానికి ఒక అంగుళం కాస్త ఉత్సవం వైపు అని చెప్పి వాళ్ళు ఒక అంగుళం అనేది జరిపించి పెడుతున్నారు మిత్రులారా. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ఇంటికి ఒక సింహద్వారం పెట్టడం అనేది మనిషి యొక్క నర్వస్ సిస్టమ్ మీద అది పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ పనిచేసే విధంగా అది మారుతుంది మిత్రులారా. సో ఈ యొక్క విషయం నేను చెప్పడానికి మాత్రమే ఈ యొక్క వీడియో అనేది చెప్పడం జరుగుతుంది. ఒక ఇల్లు అనేది ఒక శక్తి తత్వాన్ని కలిగి ఉంటుంది. ఒక 4 గోడలతో ఈ యొక్క ప్రకృతిని మనం ఏం చేస్తున్నాము, 4 గోడలతో బంధిస్తున్నాము. బంధించడం ద్వారా ఒక వైబ్రెన్సీ అనేది మనం ఏం చేస్తున్నాము, అంతకు ముందు వరకు ఒక ఖాళీ స్థలంగా భూమి మీద ఓపెన్గా ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని మనము 4 గోడలతో బంధించడం ద్వారా ఆ యొక్క ప్రకృతిని ఏం చేస్తాం, 4 గోడల మధ్య బంధిస్తున్నాము. ఎలాగైతే మన ఆత్మ మన శరీరం లోపల బంధింపబడి ఉందో ఆ యొక్క బంధించబడిన వైబ్రేషన్ మన మీద పనిచేస్తుంది. అది ఒక శక్తి తత్వము. అంటే ఒక కుటుంబానికి అనుకూలంగా ఉంటుందా అననుకూలంగా ఉంటుందా అనేది మనం లెక్క కట్టి ఆ యొక్క వైబ్రెన్సీకి ఒక క్వాలిటీ, పలానా క్వాలిటీ పుట్టాలి, పలానా క్వాలిటీలో ఆ యొక్క వ్యక్తులు జీవనం చేయాలి అని మనం చెప్పినప్పుడు ఆ యొక్క క్వాలిటీ అనేది ఒక భాండాగారం అని అనుకున్నప్పుడు 4 గోడలతో ఎంక్లోజ్ చేసినప్పుడు ఆ యొక్క దిక్కును అనుసరించి లేదా ఆ యొక్క శక్తి తత్వాన్ని అనుసరించి ఆ యొక్క ఆయాది గణనంలో ఫలానా ఫేసింగ్ మనం దానికి సింహద్వారం ఎత్తాలి అని వచ్చినప్పుడు ఆ యొక్క ఫలానా ఫేసింగ్ అనుకున్న దాంట్లో కూడా ఎక్కడ పెట్టాలి అనేది మనం అక్కడ వాడేటటువంటి వాస్తు పురుష మండలిని బట్టి ఆధారపడి ఉంటుంది. శాస్త్రం మనకి 1x1 అంటే ఒక ఏకపాదం దగ్గర నుంచి 32x32 అంటే 1024 గ్రిడ్స్ వచ్చేటటువంటి 32 రకాల వాస్తు పురుష మండలిని చెప్పినప్పుడు మనకి విరివిగా 8x8 9x9 హ్యూమన్ హ్యాబిటేషన్స్కి ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఆ రకంగా 9x9 అనే వాస్తు పురుష మండలి మనం తీసుకునేటప్పుడు ఎక్కడ మూలలు మనం ఓపెన్ చేయరాదు, అదే రకంగా ఎక్కడ సెంటర్లు ఓపెన్ చేయరాదు, ఒక ఉత్తర ముఖం తప్ప. కానీ ఈ వాస్తవాన్ని తెలుసుకుండా మూలను ఓపెన్ చేస్తున్నారు లేదా సెంటర్లో ఓపెన్ చేస్తున్నారు. మిత్రులారా, మీరు ఒక్కటి తెలుసుకోవాలి. యాజ్ పర్ సైన్స్ అనేది మనం తీసుకునేటప్పుడు ఆ యొక్క ఇంటి లోపల ఆ యొక్క అవుటర్ పెరిఫరీ ఏదైతే ఉందో ఆ యొక్క అవుటర్ గోడ, సపోజ్ ఇదే ఒక అవుటర్ గోడ అని మనం అనుకునేటప్పుడు ఇక్కడ ఒక 32 రకాలైనటువంటి కాన్షియస్నెస్ లుమినరీస్ అని చెప్తారు. కాంతి పుంజాలు అనేవి ఇక్కడ తిష్ట వేసి ఉంటాయి. అంటే 9x9 మండలి మనం చేసినప్పుడు ఒక ఇంటి పారు తీసుకునేటప్పుడు 9 గ్రిడ్స్ కింద మనము దాన్ని డిఫైన్ చేసినప్పుడు ఒక్కొక్క గ్రిడ్లో ఒక శక్తి తత్వం అనేది ఉంటుంది. అది హ్యూమన్స్కి కనెక్టివ్గా ఉండొచ్చు, కొన్ని సందర్భాలలో హ్యూమన్స్కి నాన్ కనెక్టివ్గా కూడా ఉండవచ్చు. శాస్త్రం ఏం చెప్పిందండి, నువ్వు సింహద్వారం ఎక్కడ పెట్టాలి, నీకు హ్యూమన్ బీయింగ్స్కి కనెక్టివ్గా ఉన్న చోట ఆ యొక్క మదర్ వాల్ అంటాం అనమాట. ఆ యొక్క ఇంటి యొక్క ప్రింట్ వాల్ను ఓపెన్ చేసి అక్కడ నడకలు నడవండి అని చెప్పారు. ఇప్పుడు విరివిగా 9x9 వాడుతున్నటువంటి ఈ కాలంలో మనం
మూలలుగా వాడినా మధ్యంగా వాడినా మనకి అక్కడ యాక్టివేట్ చేసేటటువంటి ఎనర్జీస్ ఏంటంటే మనము భరించలేని చాలా రేడియన్స్ ఎక్కువగా ఉన్నటువంటి శక్తి తత్వాలు అన్నమాట. అవి మనం కనెక్టివ్గా ఉండవు. మూలల్లో ఉన్నవి కూడా ఒక 2 గ్రిడ్స్ అనేవి కనెక్టివ్గా ఉండవు మిత్రులారా. అలాగే మధ్యలో ఉండేవి కూడా కనెక్టివ్గా ఉండవు, ఉత్తరం తక్క. సో అందువల్ల ఒక్కటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నడకలు అనేవి కూడా మన మీద చాలా ప్రభావితం చూపడుతుంది. కనీసం 20% వాస్తు ఎఫెక్ట్ అనేది మనం ఆ ఇంటి లోపలికి నడిచే నడకలు, అంటే ఆ ఇంటి యొక్క మెయిన్ వాల్కి సింహద్వారం అమర్చి అందులోంచి మనం ఇంటి లోపలికి నడిచే నడకలు అనేది 20% గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. కాబట్టి మనము జాగ్రత్తగా అది చూసుకోవాలి. అంటే 9/9 వాస్తుపురుష మండలం వాడినప్పుడు కానీ, ఒక 8/8 వాస్తుపురుష మండలం వాడినప్పుడు కానీ, లేదా ఒక 10/10 వాస్తుపురుష మండలి వాడినప్పుడు కానీ, లేదా ఒక 7/7 ఏ వాస్తుపురుష మండలి వాడాలి అనేది ఆ యొక్క ఎవరైతే డిజైన్ చేస్తున్నారో ఆ యొక్క స్థాపత్యమైన ధర్మం తెలిసినటువంటి వ్యక్తి యొక్క ఉద్దేశంతో అది ఆధారపడి ఉంటుంది. ఆ యొక్క కస్టమర్కి అక్కడ ఉన్నటువంటి స్థలాకారాన్ని బట్టి ఆ యొక్క ఫంక్షనాలిటీ రావడం గురించి ఎటువంటి వాస్తుపురుష మండలి తీసుకుంటున్నారు అనేటటువంటి ఆ యొక్క విధేయత ఆ యొక్క వాస్తు కన్సల్టెంట్ మీద ఆధారపడి ఉంటుంది. తద్వారా ఆ యొక్క వాస్తుపురుష మండలిని అనుసరించి ఆ యొక్క దిక్కుకి ఎక్కడ సింహద్వారం పెట్టాలి అనేది ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఈ యొక్క వేరియేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. వేరియేషన్ తెలుసుకోండి. మీకు డిజైన్ ఇచ్చేటటువంటి వాస్తు కన్సల్టెన్సీ అయ్యా నాకు ఏ రకమైన శక్తితత్వాన్ని మీరు క్రియేట్ చేస్తున్నారు, ఎటువంటి ఇంటి యొక్క ఆ నక్షత్రాన్ని మీరు క్రియేట్ చేశారు, ఎటువంటి ఆ యొక్క వాస్తుపురుష మండలి మాకు వాడుతున్నారు అనేది మీరు క్షుణ్ణంగా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా. సో ఇంటి ధర్మానికి సంబంధించి సింహద్వారం ఎక్కడ పెట్టాలి అనేది వాస్తు పురుష మండలిని బట్టి ఆధారపడి ఉంటుంది అనేది తెలియచెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.